ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము ముందుకు వచ్చేసి వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చి కొరమైన పులుసు అండి. మనం మార్కెట్కి పోయి నీట్గా రెడీ చేయించుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా వాటర్లో అయితే వాష్ చేసి పెట్టుకున్నాం. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాము. మా నెల్లూరు స్టైల్లో, నెల్లూరు పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేస్తామో ఎలా చేస్తాం చూడండి. సో ఈ కొరమైన చేపల పులుసులోకి కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలు, ఒక తెల్లుల్లిపాయ, 2 ఎర్రగడ్డలు, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది చేపల పులుసులోకి స్పెషల్ ఐటమ్ అండి. మామిడికాయ అయితే ఒక మామిడికాయ, అదేవిధంగా కొత్తిమీర. ఇది వచ్చి కేజీ చేపలండి. అవి అయితే కేజీ చేపల్లోకి 100 గ్రాముల చింతపండు. చూసారు కదండి, ఈ పక్కా కొలతలతో మా నెల్లూరు పల్లెటూరు స్టైల్లో ఈ కొరమైన చేపల పులుసు అనేది ఏ విధంగా చేస్తామో ఎలా చేస్తామో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వంట అయితే మొదలు పెట్టేద్దాము. ముందుగా ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో నెల్లూరు స్టైల్లో కొరమైన చేపల పులుసు అయితే చేస్తున్నాము. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. నెల్లూరు ప్లస్ నెల్లూరులోనే పల్లెటూరు స్టైల్లో అండి. మా పద్ధతిలో ఏ విధంగా చేస్తామో పూర్తిగా చూసేయండి. నెక్స్ట్ వచ్చి ఈ టమాటాలను కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చి మామిడికాయ అండి. మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. చేపల పులుసులోకి స్పెషల్ ఐటమ్ అండి ఇది. ఈ మామిడికాయ అనేది వేస్తే చేపల పులుసుకే టేస్టే మారిపోద్దండి, సూపర్గా ఉంటుంది. చేపల పులుసులోకి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే మామిడికాయ, పచ్చిమిర్చి అండి. ఈ 2 వేసుకుంటే చేపల పులుసు అయితే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఓకే, పచ్చిమిరకాయలు కూడా చీలికలుగా కోసుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందామండి. పచ్చిమిరపకాయ నిలువు కోయాలి చేపల కూరలోకి. అట్ట కోసామనుకో పులుసు పోద్ది. నిలువు కోసామనుకో తినడానికి ఉండదు, కాయగా ఉండదు. కోసామనుకో దాంట్లో పులుసు పోయి సరేలే తినడానికి బాగుంటుంది. ఓకేనండి, మన చేపల పులుసులకు కావాల్సిన పదార్థాలన్నీ నీట్గా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేద్దామండి. స్టవ్ అయితే వెలిగించేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నామండి. నాలుగు చెంచాలు ఆయిల్ అయితే వేసుకుందాము. సో చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలండి. ఓకే, ఈ ఆయిల్ని వేడెక్కనిద్దామండి. నెక్స్ట్ వచ్చి ఆవాలు అయితే వేసుకుందాము. ఆవాలు,
ఒక చిటికెడు జీలకర్ర, కరివేపాకు కూడా వేసామండి. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దామండి. ఆ ఉల్లిపాయలు వేగేంత వరకు ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చుకుందామండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటా పీసులు కూడా వేసుకుందాము. ఈ టమాటాలని బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టు. ఓకే, లైట్గా ఒక చిటికెడు గల్లుప్పు వేసుకుందాము, ఎందుకంటే తొందరగా మగ్గుతాయండి. 4 చెంచాల కారం. చేపల పులుసు కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అది కాక మనం మామిడికాయ కూడా వేసుకుంటాం కాబట్టి పులుపు అనేది వస్తుంది, అందుకని కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు. సో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసు అయితే అందులో వేసేద్దాము. సో మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న కొరమైన ముక్కలు అయితే అందులో వేసేసుకుందామండి. సో ఈ కొరమైన చేప అనేది చాలా ఫేమస్ చేప అండి, చేపల్లోకి రాజు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే మనం మా నెల్లూరు స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో, మా పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో పూర్తిగా చూసేయండి. సో ఇప్పుడే మనం గంట అనేది పెట్టి కలుపుకోవాలండి, తర్వాత గంట అనేది అయితే పెట్టకూడదు. ఫస్ట్ మనం ముక్కలు వేసాం కాబట్టి ఆ ముక్కలన్నింటినీ సెట్ చేద్దాము గట్టితో. ఓకే, సో రుచికి సరిపడా కల్లుప్పండి. సో ఈ చింతపండు పులుసు పోసి చేప ముక్కలు వేసాయి కదండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. ఈ 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అనేది వేసుకుందామండి. 50% అయితే ఉడకనిద్దాము. సో 50% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేద్దాం అందులో. ఓకే, ఇప్పుడు గంట అయితే పెట్టకూడదు. సో ఇంక గంట అయితే పెట్టకూడదండి, ఆ విధంగా చేత్తో అయితే ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఓకే, 40% ఉడకనిచ్చి మెంతుల పొడి, తెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఒక 10% ఉడకనిచ్చి దించేసుకుందాము. సో కొరమైన చేపల పులుసు బ్రహ్మాండంగా ఉడుకుతుందండి. 40% అయితే ఉడికింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మెంతుల పొడి అయితే వేసుకుందాము. ఆ మెంతుల పొడి ఎందుకంటే ఆ నీచు వాసన అనేది రాకుండా మెంతుల పొడి అయితే వేసుకుందామండి. అదేవిధంగా తెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంట పెట్టుకుంటూ అయితే చేతితో పట్టుకుని ఒకసారి తిప్పుకుందామండి, అవి మొత్తం కలిసేలాగా. సో ఓకేనండి, ఇంతేనండి. ఈ కొరమైన చేపల పులుసు అనేది ఈ విధంగా అయితే సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇంక 10% అయితే ఉడకనిచ్చేసి దించేసుకుందాము.
సో ఉప్పు కారం అవన్నీ ఇప్పుడే ఒకసారి చూసేసుకోవాలండి. సరిపోయింది, బాగుంది. పులుపు కారం ఓకే ఇవన్నీ బాగా. ఓకేనండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకుందాము. ఓకేనండి, చూసారు కదా మా స్టైల్లో, మా పద్ధతిలో ఒక నెల్లూరు స్టైల్లో కొరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేసామో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.